బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ బ్లాగ్స్ అయితే చాలా రోజుల నుంచి ఎందుకు లేవంటే, సో కార్ మీద అయితే పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. ఫస్ట్ అదేంటంటే మీరు thumbnail లో చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి ఏంటంటే గైస్ ఫుల్ సిస్టమ్ కానీ వాల్వట్రానిక్తో అంతా సక్సెస్ఫుల్గా చేసినాం. చాలా మంది చేసినారు కానీ మన తెలుగు కమ్యూనిటీలో మనమే చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది చేసినారు ఇది వాల్వట్రానిక్ సిస్టమ్ ఇన్స్టాలింగ్, చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ వీడియో పెట్టడంలో ఏంటంటే లైక్ నేను తెలుగు కమ్యూనిటీలో లేవు. సో నేను చెప్పినా కదా గైస్ స్టార్టింగ్ మన ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే తెలుగు కమ్యూనిటీలో ఎన్ని వీడియోస్ లేవు అన్ని వీడియోస్ మనం చేద్దాం. సో గైస్ నేనైతే ఇంజన్ స్వాప్ అయితే ఒకటి అనుకుంటున్నాను. సో అది కనుక పక్కా చేస్తే మనం ఫాస్టెస్ట్ i20 అవుతుంది అనమాట. సో బట్ ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం, ప్లస్ నాకు అంత మంచి మెకానిక్స్ కూడా ఎవరు తెలియదు. సో మీకు ఎవరికైనా మంచి మెకానిక్స్ ఉంటే రికమెండ్ చేయండి. ప్లస్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా ప్రాజెక్ట్లో ఇట్లా కూడా చేద్దాం గైస్, కలిసి చేద్దాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీ కార్స్ మీద నా దగ్గర కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి ఈ కార్స్వి. సో ఇంజన్స్ ఎక్కడ దొరుకుతాయి, టర్బోస్ అవన్నీ. సో కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తున్నాను. కొంచెం రిస్కీ ప్రాసెస్, ఇంజన్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఏంటంటే బట్ చేస్తే స్టాండ్అవుట్ అవ్వచ్చు అనమాట. మన తెలుగు కమ్యూనిటీలో చాలా తక్కువ చేసినారు, కేరళ కమ్యూనిటీలో చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి. సో మన తెలుగు కమ్యూనిటీలో కూడా చేద్దాం. ఇట్లాంటి కాస్ట్ చాలా అవుతుంది పక్కాగా, బట్ స్టాండ్అవుట్ అవ్వాలంటే వీ నీడ్ టు డూ సంథింగ్. కాబట్టి పక్కాగా చేద్దాం. అండ్ ఈ వీడియోకి వద్దాం, ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి వద్దాం. సో గైస్ ఫుల్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. బట్ ఫుల్ సిస్టమ్ అంటే లైక్ నేను డీక్యాట్ చేయలేదు. డీక్యాట్ చేయకుండా ఏం చేసినానంటే అక్కడ నుంచి స్ట్రైట్ పైప్ వేసినాను అనమాట. ఎందుకు డీక్యాట్ చేయలేదు అంటే స్టిల్ మై కార్ ఈస్ రన్నింగ్ కరెంట్లీ 18K అనమాట. సో ఇప్పుడే ఎందుకు, ఫ్రెష్ ఇంజన్ కదా. సో డీక్యాట్ తర్వాత చేద్దామని అక్కడ నుంచి నేను మొత్తం పైప్ తీసేసినాను. సో మీకు కొన్ని క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. క్లిప్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఒక్కసారి సౌండ్ ఎట్లుంటుందో మీకు వినిపిస్తాను. సో గ్యాస్ ఇన్స్టాలేషన్ అయితే చూసారు కదా. సో నేనైతే మ్యాక్సిమం క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే నేను కొంచెం అప్పుడు ఫుల్గా లేనమాట. సో ఇదనమాట సౌండ్ అయితే. నాకు తెలిసి మైక్రోఫోన్ అంత చేయలేకపోవచ్చు ఒకసారి. ఇప్పుడు కార్ 2 RPMలో ఉంది, మైలేజ్ అంటే డ్రాప్ ఉంది మైలేజ్. బట్ ఏంటంటే ఎప్పుడైతే వాల్వ్స్ క్లోజ్ చేసి నడుపుతామో మైలేజ్ ఇస్ పర్ఫెక్ట్, ఏం తగ్గలేదు మైలేజ్ అయితే. బట్ ఇప్పుడైతే వాల్వ్స్ ఓపెన్ చేసి కొంచెం పుల్ చేస్తాం, ఆబ్వియస్గా పెట్రోల్ తక్కువ అవుతుంది కాబట్టి. సో అంత అయింది. సో మీకు ఇప్పుడు నేనైతే పాప్స్ అండ్ ట్యాంక్స్ ఏం చేయలేదు, బట్ పాప్స్ అండ్ ట్యాంక్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మనం థ్రాటిల్ రిలీజ్ చేస్తాం కదా లైట్గా వస్తున్నాయి. నాకు తెలిసి మైక్లో అది మైక్రోఫోన్ జస్టిస్ చేయకూడదు, కానీ క్రిస్ప్ సౌండ్ ఉంది కదా. 3 RPM ఉంది, 3.5 RPM ఇప్పుడు ఉంది. థర్డ్ గేర్ 3.5 RPM. నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఉంది, ఫుల్ ఫన్ ఉంది. లైక్ ఎవరికైనా i20 ఉంటే ఇది వస్తుంది అనమాట. మన స్లిప్ ఆన్ ఏమో రీమర్స్ బ్రాండ్ది. సో పైప్ ఏమో నార్మల్, ఇక బ్రాండింగ్ ఏమి ఉండదు కాబట్టి. సో అట్లా. సో నెక్స్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాం గైస్. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తే ఎప్పుడైతే మనం గేర్ షిఫ్ట్ చేస్తామో అప్పుడు దాని పేరు ఏదో ఉంటుంది, నేను ఫోబ్ సంథింగ్ ఉంటుంది, అది మర్చిపోయినా. అది చేపిద్దాం. సో అది చేయించిన తర్వాత ఒకసారి అప్పుడు సౌండ్ చెక్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు మన కార్ సౌండ్ అయితే ఇది 3rd గేర్లో 12 యావరేజ్ వస్తుంది. సిటీ డ్రైవింగ్లో 12 యావరేజ్ వస్తుంది. హైవేలో ఇప్పుడు వరకు టెస్ట్ చేయలేదు, వాల్వ్స్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు సిటీలో తక్కువ ఇస్తుంది గైస్, నాకు నార్మల్గానే బేసిక్గానే తక్కువ. సో అండ్ గైస్ మీరు ఎవరికైనా కోనికల్ ఎయిర్ ఫిల్టర్ బాగుంటుందా, నార్మల్ ఎయిర్ ఫిల్టర్ బాగుంటుందా అని లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎందుకంటే కోనికల్ ఎయిర్ ఫిల్టర్ అంత పర్ఫార్మెన్స్ లేదు అని నాకు టాక్ వచ్చింది. నాకు అసలు తెలియదు కోనికల్ ఎయిర్ ఫిల్టర్ గురించి ఎప్పుడు నేను. సో మీరు ఒకసారి చెప్పండి
లైక్ నేనేమనుకుంటున్నా అంటే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్లో బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ వేద్దామని. ఒకసారి అయితే మీరు చెప్పండి. నాకైతే చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది ఆ ఎయిర్ ఫిల్టర్స్ మీద, కోల్డ్ ఎయిర్ ఇంటేక్ సంథింగ్. నేను ఒకసారి స్టడీ చేస్తాను దాని మీద కంప్లీట్గా నెక్స్ట్ వీడియో. ఒకసారి ఇప్పుడు పుల్ ఇస్తాను చూడండి, రోడ్ కొంచెం ఖాళీ లేకుండా సెకండ్ గేర్లో వేసిన. ఇప్పుడు ఒకసారి మీకు ఇప్పుడైతే ఇన్సైడ్ నుంచి చూసినారు కదా, ఒకసారి అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో, చూడండి గైస్. సో పీపుల్, ఇది యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట. ఏమైందంటే నిన్న రికార్డ్ చేసిన వీడియోలో ఆడియో కొంచెం మంచిగా రాలే, కొంచెం ఇంటరప్ట్ అయింది. నేను ఏంటంటే లాస్ట్లో అప్లోడ్ చేసే ముందు చూసిన వీడియో లాస్ట్కి ఏంటంటే అది ఆడియో లేదు, సంథింగ్ ఏదో గ్లిచ్ అయింది, కొత్త గ్లిచెస్ వస్తున్నాయి ఐఫోన్లో. సో నేను ఏంటంటే ఈరోజు సండే అనమాట, ఈరోజే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు 2 అవర్స్లో. సో ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేయడానికి వచ్చినాం అనమాట. సో కష్టాలు ఉంటాయి చాలా. సో ఒకసారి మీకు చూపిస్తాను సౌండ్ ఎట్లుంటుందో. ఒకసారి మన కార్ ఇక్కడనే ఉంది, బ్యాక్గ్రౌండ్ తెలిసిందే కదా మీకు. సో ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇది స్టాక్ అనమాట. సార్ రివ్యూ ఏం రాదు సౌండ్ అసలు, స్టాక్. సో వాల్వట్రానిక్ ఏంటంటే అందరికీ చాలా మందికి వాల్వట్రానిక్ మీద నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ నేనైతే చెప్తున్నా గైస్, మళ్ళీ అయితే ఇది గ్లిచ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఇస్తున్నాను. వాల్వట్రానిక్ అంటే లైక్ ఇట్లాంటి ఒక రిమోట్ ఇస్తారనమాట. రిమోట్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆన్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంది కదా చూడండి, ఆన్ ఆఫ్ బటన్. సో ఈ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటే ఎప్పుడైతే మనకి చూసుకోవచ్చు అనమాట, ఎప్పుడైతే కావాలి వాయిస్, లైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎప్పుడు కావాలి అప్పుడు వద్దు అని. సో అలా ఉంటుంది. ఇదైతే అందరికి తెలిసింది, బట్ స్టిల్ చెప్తున్నాను. యాక్చువల్లీ నేనే మర్చిపోయాను అనమాట ఏం చెప్పాను. సో కొంచెం మిస్ మ్యాచ్ అవ్వచ్చు, ప్లీజ్ టు ఏమనుకోకండి. సో మన కార్ మీద నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టీరింగ్ వీల్ అండ్ ఎలక్ట్రానిక్ సీట్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ వాటి కోసం కొంచెం రిఫరెన్స్ చేస్తున్నాను. అది అవ్వగానే డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటివరకు అయితే మన గురించి అయితే మోడిఫికేషన్స్ ఏమేమి జరిగినాయో మీకు తెలుసు కదా, అవన్నీ మోడిఫికేషన్. స్టీరింగ్ మోడిఫికేషన్లో కూడా ఏంటంటే గైస్ మనది బేసిక్ మోడల్ అనమాట. బేసిక్ మోడల్లో కూడా టాప్ ఎండ్కి స్టీరింగ్ వేయొచ్చు అనమాట, లైక్ క్రూజ్ కంట్రోల్ విత్ క్రూజ్ కంట్రోల్ వర్కింగ్. ఆ క్రూజ్ కంట్రోల్ వర్కింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాస్ట్ నోట్ అయితే వినపడదు ఎందుకంటే ఇది వాయిస్ ఓవర్ కాబట్టి. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్, బట్ యా స్టిల్ విల్ వర్కౌట్. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినపడదు, బట్ ఐ థింక్ అర్థం చేసుకోండి ఒక్కసారికి. నెక్స్ట్ వీడియో నుంచి ఇది కాదు, ఇట్లా ఆఫ్ చేసే సౌండ్ వస్తే ఆన్ చేసే సౌండ్ వస్తుంది, అలా ఉంటుంది అనమాట మొత్తం ప్రాసెస్. ఇట్స్ లైక్ ఇది ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, ఇది అయితే బెస్ట్ అనమాట. ఎప్పుడైతే ఆఫ్ చేసుకొని నడిపిస్తామో అప్పుడు మీకు మైలేజ్ కానీ ఎఫిషియన్స్ కానీ ఏమీ తగ్గదనమాట, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. డిఎమ్స్ ఎందుకంటే ఇది నేను మా ఫ్రెండ్ వర్క్షాప్లో చేయించాను అనమాట. ఎందుకంటే నేను ఇది పర్సనల్గా కొన్ని కస్టమైజేషన్స్ చేసుకొని చేయించుకున్నా. సో దీనివల్ల ఏమైనా లైక్ ఎఫెక్ట్ అయితే అవ్వదు, మ్యాక్సిమం రీసెర్చ్ చేసిన. లెట్స్ సీ, ఎందుకంటే లైక్ మార్కెట్లో చాలా కాంపిటేటివ్ ప్రైజెస్ ఉన్నాయి. మేము ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేయించుకుందామని చెప్పండి, ఏ కార్ అన్నా ఓకే చేద్దాము. బట్ ఐ రికమెండ్ ఏంటంటే గైస్, వారంటీలో ఉన్న కార్స్కి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వారంటీలో ఉన్న కార్స్కి ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే వారంటీలో ఉన్న కార్స్కి చేస్తున్నారో వారంటీ అవాయిడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్టరేషన్ చేస్తున్నాం ఎగ్జాస్ట్ సిస్టమ్ని. సో ఇది మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది, బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ప్లస్ ఈసీయూ ట్యూనింగ్ చేస్తే కూడా వారంటీ పోతుంది ఆబ్వియస్గా. సో నేనైతే రిస్క్ తీసుకొని చేయించుకున్నాను నా కార్కి. సో ఇప్పుడు ఏమన్నా కార్లో ఇంజన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనమే బేర్ చేసుకోవాల్సి వస్తుంది, కంపెనీ ఏమీ క్లెయిమ్ చేయదు. బట్ ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుంది గైస్. లైక్ ఫిజికల్ డ్యామేజ్ ఉంటే క్లెయిమ్ చేయొచ్చు, బట్ ఇట్లా ఎలక్ట్రికల్గా కానీ ఏమన్నా ఉంటే చేయలేమన్నమాట. సో బిగ్గర్ అలాయ్స్ అయితే వేసానని చెప్తున్నా కదా. సో ఐఎమ్ థింకింగ్ టు స్విచ్ ద అలాయ్స్ అనమాట. అంటే లైక్ అలాయ్స్ కొంచెం వేరే చేద్దామని అనుకుంటున్నాను. మీది ఏమనుకుంటారు మీరు కూడా ఒకసారి చెప్పండి. సో గైస్ ఇదైతే మళ్ళీ పోయిందనమాట మైక్. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే అలాయ్స్ అయితే చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఒకసారి చెప్పండి. లైక్ ఏంటంటే డైమండ్ కట్ అలాయ్స్ ఉన్నాయి కదా, అవి వేపిద్దాం అనుకుంటున్నాను.
అవి ఒకసారి ట్రై చేస్తాను. అండ్ ఏంటంటే కొంచెం ఇంకా బాగున్నాయి అనమాట. అండ్ నా బాడీ కలర్ మేబీ చేంజ్ చేస్తాను. బట్ గ్రే మ్యాడ్నెస్ మస్తు ఉంది, చాలా ఇష్టం నాకు గ్రే. సో ఏంటంటే బాడీ కిట్స్ అయితే I20కి లేవు కాబట్టి వీళ్ళు చెక్ అంటే లైక్ బాడీ కిట్స్ I20కి రాలేదన్నమాట. I20 బేసిక్ బాడీ కర్వ్సే చాలా బాగుంటాయి. సో దీనికైతే ఏం రాలేదు. సో లెట్స్ హోప్ మీకు ఎవరికైనా ఏమైనా తెలుసుంటే చెప్పండి డిఎమ్స్లో. ఇన్స్టాగ్రామ్ ఐడి చూసారు కదా, రాహుల్ రజనలే, అందులో చెప్పండి మీరు ఏమైనా ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏమనుకుంటున్నా అంటే చెప్పినా కదా ఆల్రెడీ స్టీరింగ్ వీల్ అవి ఇవి. నెక్స్ట్ ఏంటంటే నిన్న వీడియోలో స్టార్టింగ్లో చెప్పినా కదా ఎయిర్ ఫిల్టర్ మారుద్దామని. ఎయిర్ ఫిల్టర్ ఒకసారి చెక్ చేపిస్తాను. ఎయిర్ ఫిల్టర్ ఏది చేంజ్ చేయాలని అర్థం కావట్లేదు. ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేద్దాం ఒకసారి ఏముంటుందో. అండ్ ఇంకా అంతే గైస్, ఇంకేమున్నాయి లైక్ ఇంకెవరికైనా ఏమైనా ఐడియాస్ ఉన్నా చెప్పండి. అండ్ ఎలక్ట్రానిక్ సీట్స్ ఇన్స్టాల్ చేసేటోళ్ళు ఎవరన్నా మీకు ఐడియా ఉంటే చెప్పండి గైస్. ఏంటంటే లైక్ ఇంజన్ మౌంట్స్ ఉంటాయి కదా, ఇంజన్ మౌంట్స్ని ఆల్టరేషన్ చేయాలన్నమాట. ఎందుకంటే లైక్ ఐ వాస్ థింకింగ్ టు ఇన్స్టాల్ స్కోడా లారావి సీట్స్ ఎలక్ట్రానిక్ ఉంటే, ఆర్ పసాట్వి ఏంటంటే హీటెడ్ ఉంటాయి ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనం కార్బన్ ఫైబర్ రూఫ్ అయితే ఇన్స్టాల్ చేసినాం. కొంచెం బబుల్స్ వచ్చినాయి, బట్ స్టిల్ అది ఇన్స్టాల్ చేసినాక వచ్చినాయి. సో ఈసారి మనం కొంచెం అవుట్పుట్ అయితే బాగా వచ్చింది, లుక్స్ అయితే బాగున్నాయి. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అది గ్రే, మన కార్ కలర్ కూడా గ్రే కాబట్టి కొంచెం మిక్సప్ అయింది. బట్ అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంది, లుక్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా స్పాయిలర్ మేబీ చేంజ్ చేస్తాను. అండ్ మన ఎగ్జాస్ట్ టిప్స్ అయితే చేంజ్ చేస్తాను గైస్. కొంచెం అంత నచ్చలేదు నాకు ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఒకసారి చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఆ అక్రాఫోబిచ్వి అవి బాగున్నాయి, ఒకటి చూశాను నేను, అవి చేంజ్ చేపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనది డ్యామేజ్ అయితే అయింది కదా గైస్, మొన్న రీల్లో అయితే చూపించిన కదా, అది ఇంకా సార్ట్ చేయలే, అలానే ఉంది. అది ఒకసారి చూస్తాను, సార్ట్ చేయనీకి ట్రై చేస్తాను. సార్ట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.